ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. వారాహి అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఎంత పెద్ద సమస్య ఉన్నా 5 సార్లు ఇలా జపించండి. మీ కోరిక తీరిపోతుంది. మీ కోరిక తీరడాన్ని చూసి మీరే షాక్ అయిపోతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ప్రశాంతంగా ఒకచోట కూర్చొని ఈ విధంగా చేయండి. ఎప్పుడు ఏ మంత్ర నామావళి చదువుకున్నా, జపాన్ని చేస్తున్నా, ఏ కోరిక అయినా కూడా అమ్మవారితో చెప్పుకుంటున్నా ప్రశాంతంగా ఒకచోట కూర్చొని ఇలా చేస్తే అమ్మ మనతో మాట్లాడినంత హాయి కలుగుతుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష వశీకరణాలు కూడా చేస్తారండి మా గురువుగారు. మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి. మీకే అంతా బోధపడుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 9043637512. మీ సమస్య తప్పకుండా నెరవేరుతుంది. ఖచ్చితంగా ఒక చోట కూర్చొని మాత్రమే ఇలా చేయండి. రాత్రి వేళల్లో అయినా, బ్రహ్మ ముహూర్త సమయంలో అయినా కూడా చేయొచ్చును. అమ్మవారు మన మాట వింటారు, మన కోరిక తీరుస్తారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి సర్వదా ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహీదేవియే నమః. ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది ఏ సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, భార్యాభర్తల సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, మీ మానసిక సమస్యలు అయినా కూడా, ప్రేమించిన వారు దూరంగా ఉంటున్నారా, వారు మీ మాట వినడం లేదా, భార్యాభర్త గొడవలు జరుగుతున్నాయా, నిత్యం ఏదో ఒక సమస్యతో నలిగిపోతున్నారా, రావాల్సిన అవకాశం చేజారిపోతుందా, మనిషి బ్రతికి ఉన్నాక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తీర్చుకునేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటాము. అమ్మవారితో మీరు చెప్పుకోండి, మా మాట వినండి. ఒక్కసారి అమ్మతో మాట్లాడండి. మంత్ర రూపంలోనే అమ్మవారితో మనం మాట్లాడుకోగలము. మంత్ర రూపంలోనే అమ్మవారితో సమస్యను చెప్పుకోగలము. ఏ సమస్య అయినా, ఎంతటి కఠిన సమస్య అయినా, ఏ రోజు అయినా పర్వాలేదు, ఇలా చేయండి. ఖచ్చితంగా నీసుని ముట్టకుండా, అంటూ ముట్టు మైలులో లేకుండా ఇలా చేసుకోండి. ఈ యొక్క సమస్య కోసం మీరు చేయాల్సింది ఏమిటంటే 5 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఆ మంత్రాన్ని రాత్రి పడుకోబోయే ముందు అయినా, బ్రహ్మ ముహూర్త సమయంలో అయినా వారాహి మాతను మనస్ఫూర్తిగా తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని జపించండి. ఒకవేళ మీకు ఇలా వీలు పడలేదు అనుకుంటే కనీసం మీరు ఏమిటంటే 3 సార్లు అయినా ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే చాలా ఈజీ అండి. తప్పకుండా ఈ విధంగా రాసుకుని అయినా చదువుకోండి, లేదా మాతో పాటు అయినా ఉచ్చరించండి. ఓం ఐం గ్లౌ గోసవాయే నమః. ఈ యొక్క మంత్ర జపాన్ని చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇక స్వస్తి.